జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇన్ మై ప్రీవియస్ వీడియో భారతదేశము ఇంకా సస్టైన్ అవుతుండడానికి కారణము మన ఋషుల నుంచి వచ్చినటువంటి ధర్మము, ఆ లెగసీ, ఆ ధర్మం ఏమైతే ఉన్నదో, వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం సంపద ఏమైతే ఉన్నదో అదే ఈ దేశాన్ని ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్ళీ నిలబెడుతుంది అనమాట. వాళ్ళు చెప్పిన దాన్ని ఏమంటారు? ధర్మము అంటారు. వాళ్ళు మనకి ఇచ్చిన జ్ఞానం ఏమంటారు? ధర్మం అంటారు. అందుకనే మనకు ధర్మో రక్షతి రక్షిత అని మనం విన్నాం కదా. అందరం కూడా ధర్మం పట్ల అవగాహన లేదు, కానీ ఇది ఇక కొటేషన్ మాత్రం అందరం విన్నారు. ఇది ఇది తెలియని చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చాలా అరుదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటిది? ధర్మాన్ని మనము మ్యాక్సిమము మన శక్తి మేరకు ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అనమాట. ధర్మాన్ని కాపాడడం అది ఆబ్జెక్ట్ కాదు. మనం దాన్ని ఇంట్లో పెట్టి దాన్ని సూట్ కేసులు పెట్టి తాళం వేసి దాన్ని అట్లా కాపాడడం కాదు. అది ధర్మంని కాపాడడం అంటే టు మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు ఫాలో దట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ధర్మాన్ని రక్షించడం అంటారు అనమాట. ధర్మాన్ని నేను అనుసరిస్తే ధర్మం నేను ఎప్పటికైనా రక్షిస్తుంది అని శ్రీమద్ రామాయణము, శ్రీ మహాభారతము కూడా చెబుతున్నది మనకు. అదే మన యొక్క పురాణ ఇతిహాసాలన్నీ కూడా మన ఇతిహాసాలన్నీ కూడా చెప్పేది అదే. ధర్మమే అన్నింటికి ఆధారం అయి ఉన్నది. ధర్మమే ప్రపంచాన్ని, ఈ మానవులను రక్షించగలుగుతుంది. ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్ళీ లేస్తుంది భారతదేశం అంటే కారణము ధర్మమే ప్రాతిపదిక. ఆ ధర్మానికి బీజం వేసినటువంటి వాళ్ళు, ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు మనం కాదు. మనం ఏదో కొద్దిగా ఏదో మనం ఒక పైసా 1% ఫాలో అయితే మహా ఎక్కువ కష్టం. హిమాలయ ఋషులు పీఠాల బదులు ఏం చేస్తాను, చాలామంది విమర్శిస్తాను. ఫ్యాషనబుల్ అయిపోయింది ఈ మధ్యన. యాక్టివిస్టులను అనేటోళ్ళు, లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు శంకరాచార్య పీఠం ఏం చేస్తుంది, జినేయ స్వామి వైష్ణవ పీఠాధిపతి ఏం చెప్తాండ్రు, మధ్యమ పీఠాధిపతులు ఏం చెప్తాండ్రు. వాళ్ళు రోజు ధర్మాన్ని ఆచరిస్తారు. వాళ్ళు అంటే వాళ్ళు సన్యాసి ధర్మాన్ని, వాళ్ళు సన్యాసులు కదా, సన్యాసి ధర్మాన్ని, యతీశ్వర ధర్మాన్ని పాటిస్తారు. వాళ్ళు రోజు అనుష్ఠానం చేస్తారు, రోజు జపం చేస్తారు, రోజు ధ్యానం చేస్తారు, వాళ్ళు రోజు మెడిటేషన్ చేస్తారు. చేసి వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ను ఆకాశంలో పంపిస్తారు. వాళ్ళు ఈ మన భారతదేశం పైన మండలం మొత్తం వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ తిరుగుతున్నాయి. కాబట్టి ఈ భారతదేశం ఇంకా బతుకున్నది, ఇంకా నిలబడి ఉన్నదండి. అది వాళ్ళ యొక్క బాధ్యత. వాళ్ళ జగద్గురు ఆదిశంకరాచార్యులు, వాళ్ళ గురువులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటిది? ఆర్డర్ వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఆర్డర్ ఇచ్చారు మనకు తెలుసా? మాకు ఈ ఆర్డర్ చెప్పిండి మేము ఇది చేయాలి అని వాళ్ళు నీకు చెప్తారా? నాకు అపాయింట్మెంట్ చెప్తారా? మాట్లాడతారా? వాళ్ళు ఏదో స్టేజ్ మీద పబ్లిక్ మీటింగ్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడతారు. 4 మంచి మాటలు ఇది వినండి, ఇది పాటించండి, ఇది నేర్చుకోండి అని చెప్తారు. 4 మంచి మాటలు చెప్పి పోతారు. వాళ్ళు అంతే. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ ధర్మం గురించి మనం చెప్పడం కాదు. మనం వాళ్ళ యొక్క సన్యాసి తన కోసం వాళ్ళు జీవించాడు. సన్యాసి అంటే ఎవరు? సంన్యాస అంటే ఏంటి? మొత్తాన్ని అన్నిటినీ వదిలేసినవాడు, అన్నిటి త్యజించినవాడు, అన్ని త్యాగం ఇచ్చినవాడు అన్నట్టు. ఆయన స్వయం కోసం ఆయన పనిచేసేదే ఉండదు. ఆయన బతికేదే ఆయన కోసం కాదండి. ఆయన దేశం కోసం, ధర్మం కోసమే జీవిస్తాడు. ఆయన చేసే పని అంతా కూడా దేశం, ధర్మం బాగుండాలి అని పరమాత్మని నిరంతరం ప్రార్థన చేస్తాడు ధ్యానం ద్వారా. చేసి ఆ యొక్క వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది, ఆ కోహరెన్స్ అనేది, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ఒక ఆరోలాగా, మొత్తం ఒక వలయంలాగా ఏర్పడి ఈ భారతదేశాన్ని, ఈ వాతావరణాన్ని తిరుగుతూ ఉంటుంది అనమాట ఆకాశంలో కూడా గాల్లో. అది భారతదేశాన్ని కాపాడుతూ ఉంటుందండి. అంతా మనమే మొత్తం ఏదో చేస్తాను, మనమే సాధిస్తామని కాదు. వీఆర్ నథింగ్. మనం చేసేది 1% కూడా కాదు. సరే, భారతదేశానికి యొక్క బలం ఏంటిదన్నది మీకు తెలిసింది. గురువుల యొక్క తపశక్తి, వారి యొక్క ధ్యానశక్తే ఈ దేశానికి బలము. ధర్మమే, వారు ఆచరిస్తున్నటువంటి ధర్మమే ఈ దేశానికి బలం. అదే ఆధారమై ఉన్నది. ఇప్పుడు మనము పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, మన పక్క దేశాలు కంప్లీట్ కొలాప్స్ అయ్యే స్థితికి వచ్చినాయి. మరి వాళ్ళ గురించి మనకెందుకు అనుకోకండి. మంచి గురించి అర్థం కావాలంటే దాని పక్కన చెడు గురించి తెలుసుకోవాలి. చెడు గురించి బాగా తెలియాలంటే చెడుకు మంచి మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని లేదా? 2 తెలిసి ఉండాలండి. 2 తెలియకుంటే ఏది పూర్తిగా తెలియదు. ఒకటి తెలుసుకుంటా అంటే అది పూర్తిగా తెలియదు. అది నీకు ప్యారలల్గా ఒకటి సమాంతరంగా వెలుగు అర్థం కావాలంటే చీకటి తెలుస్తేనే నీకు వెలుగు అర్థమవుతుంది. చీకటి అర్థం కావాలంటే వెలుగు పోతేనే నీకు చీకటి అర్థమవుతుంది. ఎప్పటికి వెలుగు ఉంటే చీకటి ఎట్ట తెలుస్తుంది, ఎప్పటికి చీకటి ఉంటే వెలుగు ఎట్ట తెలుస్తుంది అని మన అనుభవంలో రాదు కదా. మన ఎక్స్పీరియన్స్ రావాలి కదా, 2 కూడా. సరే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేవి మత ప్రాతిపదిక మీద ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ అవి ఫామ్ అయినాయి.
తర్వాత వాళ్ళు పుట్టుక వచ్చిండ్రు. తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ అని ఇంకొక పీస్ ఇచ్చిండ్రు. బెంగాల్ ఒక రాష్ట్రాన్ని, బెంగాల్ మొత్తం రాష్ట్రాన్ని వాళ్ళకి ఇచ్చి బంగ్లాదేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. దానికి మన సైనికులు, మన హిందువులు ప్రాణ త్యాగం చేసిండ్రు. పోయింది, ఏర్పడదు. ఇవాళ మళ్ళీ మతరాజ్యం చేసుకొని వాళ్ళు మళ్ళీ హిందువులను చంపుతారు బంగ్లాదేశ్లో కూడా. రోజు మన మన హిందూ సోదరిమణుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఎంతమంది అత్యాచారాలకు గురైనరు, ఎంతమంది చంపబడ్డరు, ఎన్ని దేవాలయాలు ధ్వంసమైనవి. మొత్తం అన్ని షాపుల మీద, మన హిందువుల యొక్క షాపుల మీద, ఇళ్ళ మీద వచ్చి అన్ని లాక్కుపోతున్నారు. తిండి గింజలతో సహా లాక్కుపోయి వాళ్ళు తినేస్తున్నారు. వీళ్ళు ఆకలితో మాడుతూ ప్రాణాలకు గ్యారెంటీ లేక రాత్రంతా నిద్రపోకుండా ఎవరి ఇళ్ళలో వాళ్ళు భయపడి బతుకుతున్నారు అనమాట. అత్యంత దయనీయమైన స్థితిలో బెంగాల్ కూడా ఎంత ఘోర స్థితి. బెంగాల్లో, మన దేశంలో బెంగాల్లోనే ఈ స్థితి ఉంటే బంగ్లాదేశ్ ఎలా ఉండవచ్చు? ఇటువంటి పరిస్థితుల్లో కూడా అయితే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ రెండు బాయిల్ అవుతున్నాయి, బాయిలింగ్లోనే ఉన్నాయి, మసులుతున్నాయి. అవి ఎప్పుడైనా కూడా డిసింటిగ్రేట్ అయ్యి పీసెస్ అయ్యి నాశనం అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఎందుకు జరుగుతుంది? నువ్వు ఎలా, నీ జ్యోతిషం వచ్చా, నువ్వు ఎలా చెప్తున్నావు, నీ భవిష్యత్తు నీకు తెలుసా అని మీరు నన్ను అడగవచ్చు. నో, దానికి అస్ట్రాలజీ తెలియాల్సిన అవసరం లేదు, జ్యోతిష శాస్త్రము భవిష్యత్తు తెలియాల్సిన అవసరం లేదు. ప్రిడిక్షన్ చేస్తలేను నేను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ మిరాక్యులస్ పవర్స్. నాకు సబ్జెక్ట్ తెలియదు, అస్ట్రాలజీ కాదు, ప్రిడిక్షన్ కాదు. ఇది గెస్ అనమాట. ఎలా గెస్ చేయవచ్చు? దానికి కొంచెం ప్రాతిపదిక ఏంటిది అంటే, మన భారతదేశాన్ని యునైట్ చేసి మనకు ఆధారంగా ఉండి భారతదేశాన్ని నిలబెడుతున్నది ఏ శక్తి అయితే ఉన్నదో, జాతీయవాద శక్తి, ధర్మము వాళ్ళకు లేవు. జాతీయవాదము లేదు, ధర్మము లేదు. దెర్ ఈజ్ నో ఫోర్స్ విచ్ కుడ్ యునైట్ దెమ్, విచ్ కుడ్ హోల్డ్ దెమ్ యునైటెడ్. వాళ్ళను పాకిస్తాన్ ప్రజలందరినీ కలిపి ఐక్యంగా ఉంచగలిగే శక్తి, ధర్మము, ఒక ఫోర్సు, ఒక నేషనలిస్ట్ ఫోర్స్ అనేది పాకిస్తాన్కు లేదు, బంగ్లాదేశ్కు లేదు. కాబట్టి దే ఆర్ బౌండ్ టు గెట్ బ్రోకెన్, దే ఆర్ బౌండ్ టు గెట్ డిసింటిగ్రేటెడ్. కంపల్సరీ డిసింటిగ్రేట్ అవుతారు, కంప్లీట్ పీసెస్ అయ్యి ఫినిష్ అయిపోతుంది అది. ఎందుకు? మరి వాళ్ళ కూడా కామన్ ఒక మతం ఉన్నది కదా, ఆ మతము వాళ్ళను కలిపి ఉంచలేదు. ఎందుకు? ఆ మతం వాళ్ళకు నిస్వార్థ త్యాగాన్ని, ధర్మాన్ని, ఒక కామన్ డినామినేటర్ బోధిస్తలేదు, చెప్తలేదు, వాళ్ళకు టీచ్ చేయలేదు. వాళ్ళకు ఏం చెప్తాంది? బై ఫాలోయింగ్ దట్ రిలీజన్, బై బిలీవింగ్ ఇన్ దట్ రిలీజన్, దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ సెల్ఫిష్, ఈగోయిస్ట్, ప్రౌడిష్, అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది, స్వార్థం పెరుగుతున్నది తప్ప వాళ్ళ లోపల నిస్వార్థ భావన, త్యాగము, వినయము, గర్వం లేకపోవడం అనే ఒక అహంకార త్యాగము, గర్వాన్ని త్యజించి నిస్వార్థ వినయంతో, త్యాగంతో ఎలా బతకాలనేది నేర్పించడం లేదు. ఈ మంచి వాల్యూస్ నేర్చుకున్నప్పుడు ఈ వాల్యూస్ ఇన్కల్కేట్ అవుతలేదు వాళ్ళ లోపల, ధర్మం అనేది వాళ్ళ ఇన్కల్కేట్ అవుతలేదు వాళ్ళ లోపల. వాళ్ళ జాతీయవాద శక్తి లేదు, ఒక నేషనలిస్ట్ ఫెర్వర్ అనేది లేదు. ఎందుకు లేదు? వాళ్ళ పుస్తకంలో కూడా దేశము, నేషన్, జాతి, దేశం అనే కాన్సెప్టే లేదు. వాళ్ళైతే ప్రపంచం మొత్తం మతరాజ్యమే వాళ్ళకు. అదంతా దేవుడు సృష్టించాడు, దేవుడు మా కోసం ఇచ్చిండు, ఇది మొత్తం ప్రపంచం మొత్తం మాదే, అందరికి చంపచ్చు, అందరికి తినచ్చు, ఇదే వాళ్ళ కాన్సెప్టు. ఇటువంటి ఐడియాలజీ నమ్మేవాడు ఎప్పుడు వాడు మంచి ఉత్తమ మానవుడు ఎలా అవుతాడు? వాడు మంచి మనిషి కాలేడు. వాడు ఎప్పుడు మంచి మనిషి కాలేడో వాడు పక్కనికి ఎట్లనే చంపుతాడు. వాడు ఖాళీగా ఉండలేడు. ఇవాళ మన కాఫీలు నువ్వు నేను దొరికితే మనల్ని చంపుతారు. రేపు మన అందరం అయిపోయిన తర్వాత ఇంకో రోజు మనకి ఎల్లుండి ఎప్పుడు కాఫీ వాడు దొరికాడు, వాడి పక్కన వాడి వాడే ఉంటాడు, వాడి మతపడే దొరుకుతాడు, వాడిని చంపేస్తాడు. అంటే వాడు ఖాళీగా ఎప్పుడు ఉండలేడు, ఎప్పుడు ఎవరో ఒకరు చంపుతూనే ఉండాలా, ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడాలా, దాడి చేయాలా, చంపాలా. ఇది వాళ్ళ యొక్క ఐడియాలజీ అనమాట. కాబట్టి దెర్ ఇస్ నో ఐడియాలజీ విచ్ కుడ్ హోల్డ్ దెమ్, విచ్ కుడ్ కీప్ దెమ్ యునైటెడ్. అందుకనే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఆర్ బౌండ్ టు గెట్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. మరి ఇప్పుడు పాకిస్తాన్ కొద్దిగా మిగిలిపోయారు. బంగ్లాదేశ్లో దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి మధ్యలో ఉంటారు మన హిందువులు. మిగిలిపోయిన వాళ్ళందరినీ సేఫ్గా అటానమస్ స్టేట్గా చేయడం కానీ, లేదా సపరేట్ కంట్రీ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఇండియాలో కూడా మన భారతదేశంలో కలిపేసుకొని అక్కడి నుంచి దాదాపు 5-10 కోట్ల మంది వచ్చిండ్రు. దాదాపు మొత్తం రోహింగ్యా, బంగ్లా వాళ్ళందరూ వచ్చింది కదా, నిండిపోయింది కదా, మొత్తం భారతదేశం అన్ని రాష్ట్రాల్లో నిండిపోయింది కదా. వాళ్ళందరినీ మోడీ గవర్నమెంట్ మెడలు పట్టుకొని
వీళ్ళకి పాకిస్తాన్కు బంగ్లాదేశ్ పంపించేయాలి. పంపించి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను, క్రిస్టియన్స్ను, బుద్ధిస్టులను, జైన్లను, పార్సీలను మన దగ్గర ఇండియాకి తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ సెటిల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నమాట. లేకపోతుంటే ఇట్ కీప్స్ బాయిలింగ్. మన పక్కన మన సోదరులు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, బెంగాల్లో, కేరళలో, కాశ్మీర్లో మన సోదరులు చచ్చిపోతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మనము హ్యాపీగా ఉండలేము. ఉండాలనుకున్నా నువ్వు ఉండలేవు. ఎందుకంటే ఆ పాపము మనకు తాకుతుంది. మన 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 అధికారం ఉన్న ప్రభుత్వము అసమర్థులై ఉంటే మనదేం తప్పు. సమర్థులైతే వాళ్ళు ఏమైనా చేస్తారు. అసమర్థులై వాళ్ళు ఏం చేయలేదనుకో, న్యాయం చేయలేదనుకో, కరెక్ట్ యాక్షన్ తీసుకోలేదనుకో, మనం ఏం చేస్తాము అని మీరు అనుకోవచ్చు. రాజు పాపము రాజ్యానికి తగులుతుంది, తల్లిదండ్రుల పాపము పిల్లలకు తగులుతుంది. ఇది శాస్త్రవాక్యం అండి ఇది. కాబట్టి ఎవడో చేసిన పాపం ఇంకెవడికో తగులుతుంది అనేది అది ఉన్నది. అది సైడ్ ఎఫెక్ట్ అనమాట. అది కంపల్సరీ తగులుతుంది అనమాట. దానికి ఏంటంటే మనము మన వైపు నుంచి ఏ మేరకు సాయం చేయగలము, ఏ మేరకు ఫస్ట్ మనం యూనైట్ అవ్వాలా, మనం జాతీయ శక్తిని బలపరచాలా, సెంట్రల్ గవర్నమెంట్, నేషనలిస్ట్ గవర్నమెంట్ ఇంకా బలం ఇవ్వాలి, వాళ్ళు ప్రెషరైజ్ చేయాలి. కమాన్, గో అండ్ టేక్ యాక్షన్ అండ్ సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్, సేవ్ పీపుల్, బ్రింగ్ బ్యాక్ ద లెఫ్ట్ ఓవర్ హిందూస్ అండ్ సిఖ్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషరైజ్ చేసి వీ షుడ్ సీ దట్ గవర్నమెంట్ ఈజ్ కంపెల్డ్ టు టేక్ సమ్ యాక్షన్ విత్ రిగార్డింగ్ ప్రొటెక్టింగ్ అవర్ బ్రదర్స్, హిందూ బ్రదర్స్ అండ్ సిక్ బ్రదర్స్ అండ్ క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్ట్ ఇన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. మనం కూడా ప్రశాంతంగా ఉండగలము. మన పక్కన ఏడుపులు నిరంతరం హత్యలు, పిడబొబ్బలు జరుగుతూ ఉంటే మనం హ్యాపీగా ఎలా ఉంటాము? నీ పక్కింట్లో డిస్టర్బెన్స్ అవుతుంటే నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలవు? అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదనమాట. కాబట్టి ఇదంటే మనది ఇంకొక మనవు పరోపకారార్థం మిదం శరీరం అని కదా మన భారతదేశ మన సత్తాశాస్త్రము మనకి ధర్మం చెప్తా ఉంది. పరుల కోసమే నువ్వు నీ శరీరాన్ని ఉపకారం చేయడం కోసం నీ శరీరాన్ని, బాడీని, శక్తి ఉపయోగించాలి అన్నప్పుడు మన సోదరులైనటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను రక్షించడం కోసం, వాళ్ళని కాపాడేందుకు కోసము, మన సోదరీమణుల యొక్క మన ప్రాణాలు కాపాడేందుకు కోసము మనం కృషి చేయాలా లేదా? దానికోసము మనం ప్రార్థించాలా, ఫండ్ రైజ్ చేయాలి, గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేయాలి. ఎక్కడ కూడా యాంటీ నేషనల్ గవర్నమెంట్స్ తుకడ గ్యాంగు కాంగ్రెస్ను తెలంగాణలో గెలిపించినట్టు, కర్ణాటకలో గెలిపించినట్టు ఇక ముందు అటువంటి పొరపాటు చేయకూడదు. మొత్తం భారత అన్ని రాష్ట్రాల పాటు కూడా నేషనలిస్ట్ గవర్నమెంట్సే ఉండాలి. అప్పుడు మాత్రమే వక్తు బిల్లు పోతుంది, సర్వతర బోర్డు వస్తుంది, మన టెంపుల్స్ మనకు స్వాధీనం అవుతుంది, మన దేశం రక్షించబడుతుంది, మన ధర్మం రక్షించబడుతుంది. ధర్మం రక్షించబడితేనే మనము సేఫ్గా ఉండగలము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.